పెద్ద ఎత్తున యువతను వ్యవసాయ రంగం వైపు మళ్లించేందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి కసరత్తు చేస్తున్నట్లు ఐసీఐఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ యుఎస్ గౌతమ్ తెలిపారు. ఇప్పటికే వచ్చిన ఆధునిక సాంకేతిక మార్పులతో లాభదాయకంగా వ్యవసాయ రంగం ఉండడంతో సాఫ్ట్వేర్ నిపుణులు, గ్రాడ్యుయేట్స్ కూడా వ్యవసాయ రంగం వైపు అడుగులు వేస్తూ ఉన్నారని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి పరిధిగా గల కృషి విజ్ఞాన కేంద్రాలు జోన్ 10 వార్షిక జోనల్ సమీక్ష వర్క్ షాప్ స్థానిక సిటిఆర్ఐలో సోమవారం ఉదయం ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ వర్క్ షాప్ కి హాజరైన డాక్టర్ గౌతమ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంకా ఎక్కువ మంది యువతను వ్యవసాయ రంగం వైపు ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో 731 కేవీకేలు ఉన్నాయని, వీటికి కేంద్రం నుండి వచ్చే నిధుల్ని ఆధారం చేసుకుని వీటి ద్వారా ఎప్పటికప్పుడు నూతన పరిశోధనలు, మార్కెటింగ్, సాంకేతిక పరిజ్ఞానం, మేలైన వంగడాలు అందించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ సిటిఆర్ఐలో జాతీయ అటారీ ఏమంటారు తెలుగు అటారీ జోన్ 10 ఒక జోనల్ వర్క్ షాప్ ఇక్కడ మా సిటిఆర్ఐ ప్రాంగణంలో ఈరోజు జరిపాము. దానికి ముఖ్య అతిథిగా డాక్టర్ గౌతమ్ గారు, యుఎస్ గౌతమ్, డిడిజీ ఎక్స్టెన్షన్ ఐసీఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత డైరెక్టర్ మీరా, షేక్ మీరా, జోన్ 10 డైరెక్టరు వచ్చారు. అలాగే మనకి వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ గారు, డాక్టర్ జానకిరామ్ గారు, అలాగే తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ నీరజ ప్రభాకర్ గారు వచ్చారు. అయితే సారు ఎక్స్టెన్షన్లో, కేవీకే సిస్టంలో ఏం డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏం జరుగుతుందో చెప్తారు. మీకు కావాలంటే తెలుగులో డాక్టర్ మీరా గారు మీకు దాన్ని ట్రాన్స్లేట్ చేస్తారు. తర్వాత మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే బ్రదర్ తర్వాత అడగండి. ఓకే, విల్ గో వన్ బై వన్. To establish bio resource centers so that only that farmer they can develop that thing and they can sold to the other farmers. So that is a way where we can popularize in the rural area. It is 10,000 farmers, they are going to opening bioresource centers. So in bioresource center, they are producing all the things, bija mit, gana mit, different component of the natural farming, so that will easily available in the rural area, so that people can purchase and they can use. So finally, last question from my side. So the government of India has come up with Mission Millet or Millet Mission. So how can we adopt it or research? See, millets is a very important discussion, and last year we had celebrated International Millets Year, where India play very important roles. So now we have Millet Institute, we have ECRIP, All India Coordinated Project for Millets, we have Krishi Vigyan Kendra, Department of Agriculture. They are making a kind of small that mini kit to farmers for demonstration. So these are the way where you are promoting millets. ఏంటంటే ఇట్లా దాదాపుగా 22 కేంద్ర ప్రభుత్వ ఎక్స్టెన్షన్ లెవెల్ అంటే లార్జ్ స్కేల్ సిఎఫ్ఎల్డి పల్సెస్, క్లస్టర్ ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్ పల్సెస్, ఆయిల్ సీడ్స్. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి నూనె గింజల ఉత్పత్తి, అదేవిధంగా అపరాల ఉత్పత్తి తక్కువ ఉంది కాబట్టి పెద్ద మొత్తంలో దాదాపుగా 450 కేవీకేస్ క్వాలిటీ సీడ్ ప్రొడక్షన్ అంటే నాణ్యమైన విత్తనాలను ఇవ్వటం ద్వారా కూడా లార్జ్ స్కేల్ ప్రమోషన్ చేయటం అనేది, ఇట్లాంటివి దాదాపుగా 22 స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్సే కాకుండా కొత్త టెక్నాలజీస్ని రైతుల దాకా తీసుకెళ్ళడానికి కృషి విజ్ఞాన కేంద్రాలు ఏంటంటే చాలా పాటుపడుతుంది. ఇదేంటంటే ఇప్పటి వరకు మన కృషి విజ్ఞాన కేంద్రాల గురించి ఒక బ్రీఫ్గా క్లుప్తంగా చెప్పడం, సమయాభావం వల్ల ఎక్కువ చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు సోదరుడు చెప్పినట్లు ఏంటంటే నికరంగా నంబర్ పెరుగుతుందా లేదా, అంటే అవేర్నెస్ ఉందా లేదా అనేసి. ఇప్పుడు మనం చూస్తే లాస్ట్ 5 సంవత్సరాల్లో వ్యవసాయం వైపు దాదాపుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లేదా పెరి అర్బన్ అగ్రికల్చర్లో కొద్దిగా బాగా గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వీళ్ళందరూ వచ్చేసి వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించేటట్లు చేస్తున్నారు. కానీ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కొత్తగా వచ్చే రైతులకి యువతకి
వ్యవసాయంలో ఆధునీకరించడానికి కావాల్సినటువంటి పద్ధతులు ఏమున్నాయి, వెరైటీలు ఏమున్నాయి, క్రాపింగ్ సిస్టమ్స్ ఏమున్నాయి, ఇవన్నీ ఇంకా పెద్ద మొత్తంలో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సార్ చెప్పినట్లు కృషి విజ్ఞాన కేంద్రాలు ఏంటంటే ఒక ఇన్నోవేషన్ని, కొత్త టెక్నాలజీని జిల్లా లెవెల్లో ఇంట్రడ్యూస్ చేసి కెపాసిటీ బిల్డింగ్ చేసి కొంత లెవెల్ వరకు నాణ్యమైన విత్తనాలని, ప్లాంటింగ్ మెటీరియల్ ఇవ్వడానికి వరకు పనిచేయగలం. అదేంటంటే స్టేట్ లెవెల్లో కనుక దాన్ని ఇంకా పెద్ద లెవెల్లో పాలసీలు ఎక్కడైనా తీసుకుంటే అప్పుడు ఏంటంటే రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఇంకా ఎక్కువ మంది, అంటే ఇప్పుడు చాలా రెవెన్యూస్ ఉన్నాయి. మనం చూస్తే వాల్యూ ఎడిషన్, ప్రాసెసింగ్, సెకండరీ అగ్రికల్చర్లో దాదాపుగా ఇప్పుడు 3 పంటలు తీసే ప్రాంతాల్లో కూడా 180 నుండి 185 రోజులు ఎంప్లాయబిలిటీ ఉంటుంది, మ్యాండేట్స్. అలాంటిది సెకండరీ అగ్రికల్చర్లో కనుక యువత వస్తే దాదాపుగా 300 రోజుల మ్యాండేట్స్ని ఎంప్లాయబిలిటీ తీసుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు కృషి విజ్ఞాన కేంద్రాలు మొదలు పెట్టగలవు. అవి ఏంటంటే స్టేట్ లెవెల్లో కనుక పాలసీ మేకింగ్లో తీసుకుంటే చాలా ఎక్కువ త్వరితగతిన వ్యవసాయ అభివృద్ధిలో ఈ రాష్ట్రాల్లో జరగటానికి ఆస్కారం ఉంది. క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్, హైబ్రిడ్స్, టెక్నాలజీస్, యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటికీ కేంద్ర ప్రభుత్వం తరపు నుండి కృషి విజ్ఞాన కేంద్రాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వల్నరబిలిటీని దృష్టిలో పెట్టుకొని ఏ యాజమాన్య పద్ధతులు, ఎటువంటి క్రాపింగ్ సిస్టమ్, ఫార్మింగ్ సిస్టమ్, టైపాలజీ అంటారు. కొంతమంది రైతుల దగ్గర ల్యాండ్ ఉండొచ్చు, యానిమల్ లేకపోవచ్చు. కొంతమంది రైతుల దగ్గర యానిమల్ ఉంటుంది, ల్యాండ్ ఉండకపోవచ్చు. ల్యాండ్, యానిమల్, ఫిషరీస్ ఉండొచ్చు. కొంతమంది రైతుల దగ్గర బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ ఉండొచ్చు. ఇట్లా 4-5 టైపాలజీస్లో ఏ టైపాలజీకి అనుగుణంగా ఎటువంటి పద్ధతుల్ని అవలంబిస్తే ఈ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ ఫార్మింగ్ని మనం ఎక్కువగా లాభదాయకంగా చేయవచ్చు అనేసి కూడా అసెస్మెంటు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుంది.